హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నామండి. ముందు రోజే శుభ్రం చేసి నానబెట్టుకున్నాము. దాన్ని మార్నింగ్ గ్రైండర్లో వేసేసుకున్నాము. వేసేటప్పుడే అందులో పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ అనేది కొంచెం జిగురు లాగా వస్తుంది, బాగా గ్రైండింగ్ అవుతుంది కాబట్టి ఇందులో మనము కొద్దిగా జీలకర్ర, ఉప్పు, మళ్ళీ కొంచెం సోడా వేసేసుకొని పెనం మీద దోశ అయితే వేసేసుకుందామండి. జిగురు వస్తుందండి ఇందులో గ్రైండింగ్ చేస్తే. వాటర్ ఏం కలపట్లేదు, అలాగే వేసేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి. గ్రైండింగ్ అప్పుడు పచ్చిమిర్చి, కొంచెం అల్లం వేసుకున్నాము. ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, డైజెషన్ త్వరగా అవుతుందండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు కొంచెం కట్ చేసి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. హెల్త్కి చాలా మంచిదండి, పిల్లలకి ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రై చేసేసుకొని కొంచెం సిమ్ చేసేసి ఫ్రై చేసి తీసేద్దాము. అంతలోపు ఒక సైడ్ అయితే ఉప్మా చేస్తున్నామండి. ఉప్మా పెసరట్టులాగా దోశ వేసి దానిపైన ఉప్మా అనేది వేసేసుకొని డిఫరెంట్గా ఉంటుందని చేస్తున్నాము. ఇప్పుడు ఇదైతే ప్లెయిన్ పెసరట్టు వేసాము. ఇప్పుడు నెక్స్ట్ ఉప్మా పెసరట్టు చేద్దామండి. సేమ్ దోశ అయితే వేసేసుకుందాము. కొంచెం అయినప్పుడు ఇందులో ఉప్మాని వేసేద్దామండి. వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది వాటర్ కలపలేదు కాబట్టి జిగురు అలాగే వస్తుంది. ఉప్మా కొంచెం కారం, ఉల్లిపాయలు వేసి చేసుకున్నాము. కొంచెం మళ్ళీ సైడ్ నుంచి ఉల్లిపాయలు వేసి ఆయిల్ వేసి కాల్చుకోవాలండి. కలర్ అయితే బాగుంది, టేస్ట్ కూడా సూపర్గా వచ్చిందండి. ఎప్పుడప్పుడు కాకుండా డిఫరెంట్గా చేసిస్తే ఉప్మా అయినా తింటారు, పెసరట్టు అయినా. ఒక దోశ తింటే సరిపోతుందండి. స్ప్రెడ్ చేయొచ్చు, లేదంటే ఇలా పెట్టేసేది అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం కాలినాక తీసేద్దాము. టేస్ట్ బాగా వచ్చిందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం సిమ్లో పెట్టి కాల్చుకొని ఇట్లా కట్ చేసుకున్నాము. 2 దోశల్లాగా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉప్మా పెసరట్టు అయితే ప్రిపేర్ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.